ఓషో రజనీష్. బాధ్యతగా జీవించడమే బుద్ధత్వం. జీవితం అన్నది మనిషి తనదైన ప్రత్యేక సృజనాత్మకతతో అపరిమితంగా ఎదగడానికి మరి ఆత్మ చైతన్యంతో వికసించడానికి ప్రకృతి అతడికి ఇచ్చిన గొప్ప అవకాశం. అందుకే ప్రతి మనిషి హృదయంలో ఎన్నడూ పాడని ఒక పాట మరి ఎన్నడూ చేయని ఒక నాట్యం ఉన్నాయి. ఆ పాటను అతడు స్వీయ వాస్తవికతతో పాడనంతవరకు మరి ఆ నాట్యాన్ని అతడు మైమరచిపోయి ఆడనంతవరకు అవి అతడికి అదృశ్యాలుగానే మిగిలిపోతాయి. ఎవరైతే తమ ఈ స్వీయ వాస్తవికత సెల్ఫ్ యాక్చువలైజేషన్ ను అర్థం చేసుకుని జీవితాన్ని తమ ఎదుగుదలగా పరివర్తించుకుంటారో లేదా ఒక గొప్ప సాహసయాత్రగా మలచుకుంటారో వాళ్లే బుద్ధత్వంతో నిండిన మాస్టర్లుగా వెలిగిపోతారు. ప్రస్తుతం మానవజాతి అంతా కూడా బుద్ధత్వలేమి వల్ల సంచారజాతిలా మారి తడబడే అడుగులతో తమ స్వగృహాల కోసం వెతుకుతోంది. ఏం వెతుకుతున్నారో ఎందుకు వెతుకుతున్నారో తెలియని అయోమయ స్థితిలో ప్రతి ఒక్కరూ అస్తవ్యస్తంగా నడుస్తున్నారు. ఇలా తడబడే అడుగులతో నడుస్తోన్న కోట్లాది మంది మనుషులు అబద్ధాలే జీవితాలుగా, కపటాలే జీవనంగా జీవిస్తూ తమ ఆత్మమూల కేంద్రానికి దూరంగా బ్రతుకుతున్నారు. పైగా అదే సరియైన నడక అనుకుంటున్నారు. ఈ పరిస్థితి సరిదిద్దబడాలి. మనిషి తన ఆత్మమూల కేంద్రమైన దైవ సామ్రాజ్యాన్ని చేరుకోవాలి. అందుకు అతడు ముందుగా చేయవలసిన పని నేను సమయాన్ని వ్యర్థం చేస్తున్నాను అని గుర్తించడం. నేను అచేతన స్థితిలో ఉన్నాను అని గ్రహించడం. వెంటనే ఆత్మచైతన్యవంతులు కావడం. తమలో నిక్షిప్తమై ఉన్న బుద్ధత్వపు లక్షణాలను వెలికి తెచ్చుకుని ఒక మాస్టర్గా ఎదగడం. ఇది కొంత కష్టమైనది. మరి కొంచెం ప్రయాసతో కూడుకున్నదే అయినా తప్పదు. ఎందుకంటే బుద్ధత్వం అన్నది లేకుండా ఎవ్వరైనా సరే యాదృచ్ఛికంగానో యథాలాపంగానో కూడా జీవించవచ్చు. అందుకు పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. పైగా అలాంటి జీవితాలలో ఏం జరిగినా దాని బాధ్యతను తల్లి, తండ్రి, సమాజం, విధి, ఆర్థిక పరిస్థితులు ఇలా ఏదో ఒక దాని మీద తోసేయవచ్చు. కానీ బుద్ధత్వంతో నిండిన చైతన్యవంతమైన జీవితం బాధ్యత ఎంతో జీవించాలంటే మాత్రం మనిషికి ముఖ్యం. ఎందుకంటే బాధ్యతగా జీవించడమే బుద్ధత్వంలో తొలిమెట్టు. ఇక్కడ నేను వాడే బాధ్యత అనే పదం ప్రాపంచిక కర్తవ్యపరాయణత గురించి కాదు. మీ ఉనికికి మూలమైన ఈ విశ్వం పట్ల ఎరుకతో ప్రతిస్పందించడం. దానినే నేను బాధ్యత అంటాను. మీరు నిద్రపోతున్నంతకాలం నేను చెప్పే బాధ్యత అన్న పదానికి మీకు అర్థం తెలియదు. ఎందుకంటే మీరు నిద్రపోతున్నంతకాలం మీరు పక్షుల కిలకిలా రావాలకు స్పందించలేరు, మరి వికసిత పుష్పాలు వెదజల్లే పరిమళాలను ఆస్వాదించలేరు. మీరు నిద్రపోతున్నంతకాలం ఈ ఉనికిలో ఉన్న ప్రకృతి స్పందనలకు మీరు ప్రతిస్పందించలేరు. మీరు నిద్రపోతున్నంతకాలం పసిపిల్లల బోసినవ్వులోని దైవత్వాన్ని చూడలేరు. ఇదంతా కూడా ఈ ఉనికి పట్ల మీ బాధ్యతారాహిత్యమే కదా. కనుక బాధ్యతగా జీవించడం అంటే చైతన్యవంతంగా జీవించడం. బాధ్యతగా జీవించడం అంటే మైండుల్గా జీవించడం. మరి బాధ్యతగా జీవించడం అంటే ఎలాంటి పరిస్థితిని అయినా షరతులు లేకుండా అంగీకరించడం. అది వీధిలో నడిచే మార్నింగ్ వాక్ కావచ్చు, మీరు తింటోన్న భోజనం కావచ్చు, లేదా మీరు చేస్తోన్న స్నానం కావచ్చు. ఎరుక లేకుండా చైతన్యరహితంగా మరి యాంత్రికంగా చేస్తే అది బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న పనులనే మీరు బాధ్యతతో చేయడం మొదలు పెడితే చివరికి అవే పెద్ద పెద్ద బాధ్యతలుగా రూపుదిద్దుకుని మీ అంతరంగంలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీస్తాయి. మీ లోపల బీజరూపంలో ఉన్న బుద్ధత్వాన్ని మొలకెత్తింపజేస్తాయి. ఎప్పుడైతే మీలోని బుద్ధత్వం మొలకెత్తి బయటికి ప్రకటించబడడం మొదలవుతుందో అప్పుడిక మీరు బీజం ఎంత మాత్రం కారు. మీరు సహస్రదళాలతో వికసించిన బంగారు రంగు తామర పుష్పంలా వెలిగిపోతారు. బుద్ధత్వం వికసించిన మరుక్షణం బ్రహ్మాండమైన ఆనందం మీ స్వంతం అవుతుంది. మరి అద్భుతమైన పారవస్యం మీలో పుడుతుంది. ఈ స్థితిలో మీరు మీలోని కఠినత్వాన్ని అంతటినీ కోల్పోయి నీటిలా మారిపోతారు. మీ వ్యవహారం అంతా ఒక నిశ్చల తటాకంలా పారదర్శకంగా ఉంటుంది. మీ సందేహాలకు మీనుంచే సమాధానాలు వస్తూ ఉంటాయి. కనుక మీ అయోమయాలన్నీ మాయమైపోతాయి. జీవితం యొక్క నిగూఢ రహస్యాలన్నీ తేటతెల్లం కావడంతో దేవుని సామ్రాజ్యం మీ ఆత్మమూలంలోనే ఉందని మీరు గుర్తిస్తారు.
అప్పుడిక మీరు ఈ సృష్టిలో పరాయి వాళ్ళు కాదని ఈ అనంత విశ్వంలో ఒక భాగమని గుర్తిస్తారు. అనంతమైన ఆత్మ ప్రయాణంలో ఉండే పరమానందాన్ని అనుభవించి చావు పుట్టుకల మధ్య అంతరమే లేదని తెలుసుకుంటారు. బాధ్యత తెలుసుకోకమునుపు జననం మరి మరణం రెండూ మిమ్మల్ని బాధిస్తే, బాధ్యత తెలుసుకున్న తరువాత జనన మరణాలకు అతీతమైన చిరంజీవత్వాన్ని మీరు పొందుతారు. ఇలా బుద్ధత్వం అన్నది చైతన్యవంతమైన మీకు మీరు త్రాగే నీటిలో బుద్ధుడు దర్శనం ఇస్తాడు. మీరు పీల్చే గాలిలో బుద్ధుడు దర్శనం ఇస్తాడు. మీరు తినే ఆహారంలో బుద్ధుడు దర్శనమిస్తాడు. మరి మీరు కలిసే ప్రతి మనిషిలో బుద్ధుడు దర్శనమిస్తాడు. చివరికి మీరే ఒక బుద్ధుడు అయిపోతారు. అప్పుడిక మీరు దేనికీ తాపత్రయపడనవసరం లేదు, మరి ఎక్కడికీ పరుగెత్తే పని లేదు. ఇక ఈ భూమి మీద మీ ప్రయాణం పూర్తయిపోయింది కనుక మీరు విశ్రాంతిగా పనులు చేసుకోవచ్చు. ఆంగ్ల మూలం ద ధమ్మప్ ద వే ఆఫ్ ద బుద్ధ. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.